నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ గత వారం రోజులుగా ఓ పక్క విజయవాడ అతలాకుతలం, మరో పక్క కొల్లేరు ఉప్పుటేరులోకి వచ్చి, మరి ఉప్పుటేరు పక్కనే మాకు ఒక 5-6 గ్రామాలు ఉన్నాయి. మరి అక్కడ కూడా పొంచి ఉన్న వరద ముప్పుని కాచుకోవటానికి అప్రమత్తంగా ఉండటం, ఈ అన్నిటి వలన ఎక్కడ ఇంటరాక్షన్ అన్నది కూడా లేదు. అందరూ సహాయ కార్యక్రమాల్లోనే తలములకలుగా ఉండటం జరిగింది. గత 10 రోజులుగా మరి అవిశ్రాంతంగా ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్ని గంటలో నిద్రపోయారో తెలియదు. ఎప్పుడు చూసినా అయితే రోడ్డు మీద ఇంట్లో కావచ్చు, బుల్డోజర్ మీద కావచ్చు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో కొంచెం ఖాళీ సమయం దొరికితే మరి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈ సంబంధించిన జిల్లాలో అన్నిటికి కలెక్టర్లతో, ఎస్పీలతో, ఇంక్లూడింగ్ డిఎస్పీస్ కంటిన్యూస్గా మరి కంటికి రెప్పల అప్రమత్తంగా అన్నీ తానై చూసుకోవటం. ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ నెంబర్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటే మనం నిజం కాదనుకుంటాం. బట్ చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప నాయకులను చూసిన తర్వాత ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ నెంబర్, నీ మనసులో నీ ఏజ్ ఎంత అనుకుంటే అలాగే నువ్వు ఉండగలవు అని చెప్పి నిరూపించారు. సో ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కెలామిటీ అనేది చెప్పి రాదు. మరి కెలామిటీ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోగలిగే గుండె ధైర్యం జనాలకు ఇవ్వటం. చాలామంది మాట్లాడతారు, ఎందుకు ఇలా జనాల్లోకి వచ్చి తిరగకపోతే మానిటర్ పెట్టుకుని చూడొచ్చు కదా అని. మానిటర్ పెట్టి చూడొచ్చు కొంతవరకు కాదు, సహాయ చర్యల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు. మానిటర్లో చూసినా, బుల్డోజర్కి తిరిగినా, కానీ అక్కడ ప్రజలకి ఒక ధైర్యం, మానసిక స్థైర్యం కావాలి ఇలాంటి సమయాల్లో. ఆ స్థైర్యం అనేది 100%, 100% ఆయన కూడా ఆ జనాల్లో తిరిగినప్పుడు మనకి ప్రమాదం లేదు. ప్రమాదం ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తాడు? తిరగడు కదా. ఇక్కడ ఆయన తిరుగుతున్నాడు అంటే, ఇంత ధైర్యంగా, ఇంత ఓపెన్గా ఆయన తిరుగుతున్నాడంటే మనకి ప్రమాదం లేదు అని ఒక చక్కటి ఇండికేషన్ ఇవ్వటం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా తిరగాల్సి వచ్చింది, రాత్రనక పగలనక. సో కాబట్టి ఇటువంటి కష్ట సమయంలో మరి ఇటువంటి నాయకుడు ఉండటం దురదృష్టంలో, వరదలు దురదృష్టం, ఆ దురదృష్టంలో చిరు అదృష్టం ఇటువంటి నాయకుడు మనకుంటాం. వేడుకలకి ఇది సమయం కాదు. అయినా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వివాహ దినోత్సవం సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ కూడా ఆయన సెలబ్రేట్ చేసుకోరు, జనాల మధ్యనే ఉంటారు, కాన్ఫరెన్స్లో ఉంటారు. వారి శ్రీమతితో మాట్లాడతారో లేదో కూడా నాకు తెలియదు, కానీ అయినప్పటికీ శుభాకాంక్షలు చెప్పటం మన బాధ్యత. అందుకని వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక తగ్గుముఖం పడుతుంది. అక్కడ తగ్గుముఖం పట్టే కొద్దీ మాకు ఆ నీరు కొల్లేరు నుంచి మా ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి వెళ్ళే దారిలో ఇక్కడైతే కంటిన్యూస్గా కొన్ని సెంటీమీటర్లు గంటకి పెరుగుతుంది. సో మేము ఇప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది. సో ఈ ముంపుకు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ ఎన్నో గ్రామాల ముంపుని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కాస్త విజన్ ఉండాలి. మరి కొంత ఖర్చు అవుద్ది, కొంత ఎక్కువ కాదు. ఆ పొడమేరు బాగు చేయాలంటే ఎన్నో
వందల కోట్లు వేల కోట్లు చెప్తున్నారు. అంత కాదు, కానీ చాలా డ్యామేజ్ని అరికట్టవచ్చు. సో కొల్లేరులో కూడా మరి కొంత ఏరియా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. 5వ నెంబర్ కాంటూరు 6వ నెంబర్ కాంటూరు వలన పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ మెయిన్ కాంటూర్లో కొంచెం కీ కాంటూర్స్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అటు రైతులకి ఇబ్బంది లేకుండా, అంటే నిజమైన ఆ కొల్లేరు వాసులకి ఇబ్బంది లేకుండా, ఒక పక్క పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ ఇటువంటి వరద విపత్తులు రాకుండా కూడా ఉండేలాగా డెఫినెట్గా చేయొచ్చు. ఒకప్పుడు అభయారణ్యం అని పిలిచేవాళ్ళు ఈ కొల్లేరు ప్రాంతాన్ని. చేపలు పెంచుకోవడానికి ఇప్పుడు వెంగళవారి టైంలో పర్మిషన్ ఇచ్చారు. చేపలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తే మరి ఎక్కడో సైబీరియా నుంచి పక్షులు వస్తున్నాయి. మరి ఆ పక్షులు బతకాలంటే కనపడిన చేపలు తింటాయి. సో వాళ్ళు పెంచుకునే చేపల్ని తినేస్తుందని చెప్పి వలస పక్షుల్ని చంపేయటం మొదలుపెట్టారు. ఎక్కడో కానీ మరి ఎక్కువగా రావటల్లా ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు అవసరం, ప్రజల అవసరాలు అవసరం, ప్రజలు ఎలాగో అవసరమే, ప్రజల అవసరాలు అవసరం. అట్ ది సేమ్ టైం కొల్లేరు అనేది ద బిగ్గెస్ట్ మంచినీటి సరస్సు ఈ ప్రాంతాల్లో. మరి అటువంటి మంచినీటి సరస్సు మరి ఇప్పుడు సెలనిటీ పెరుగుతుంది. దాన్ని అరికట్టవలసిన బాధ్యత పర్యావరణ శాఖ మంత్రి గారి మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మళ్ళీ సైబీరియన్ పక్షులు రావాలి, రైతులు సర్వైవ్ అవ్వాలి, పక్షులు రావాలి. ఎన్ని చేపలు తినేస్తాయి? మనిషిలాగా విపరీతమైన ఆశ పక్షులకి జంతువులకి ఉండదు. పక్షి తన ఆకలి తీర్చుకునే వరకే ఆ కొంచెం ఆహారం తింటుంది. మనం మనుషులమే, మన తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం ఎంత దోచినా కూడా దాహం తీరనిది, ఆకలి తీరనిది మనిషి. కాస్త ఒక చేపను తినో, ఇంకేదో తినో బతికి ఆ పక్షుల్ని చంపటం అనేది చాలా దారుణం. మళ్ళీ తిరిగి అభయారణ్యంలాగా ఉండే అభయం అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రిగా మరి వాళ్ళు ఒక ప్రకృతిని మనం కాపాడకపోతే జరిగే విధ్వంసాలు ఏమిటో డైరెక్ట్గా చూసాం. ఇటువంటివి కొన్ని ఇండైరెక్ట్గా మనం చూస్తున్నాం. సో ఇది చాలా అన్యాయం. ఒక ప్రకృతి ప్రేమికుడుగా ఇది నా ఆందోళనని కొద్దిమంది రైతులు అపార్థం చేసుకోవచ్చు. కానీ నేను రైతుల కష్టాలను అర్థం చేసుకుంటూనే ఈ బాధ్యతను కూడా నెరవేర్చవచ్చు. దానికి ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి కొల్లేరుని పరిరక్షించాలని, పర్యావరణాన్ని కూడా ఈ జరిగిన విధ్వంసం తర్వాత పరిరక్షించాలని, అలాగే కాలువ గట్ల మీద ఆక్రమణలో నేను చాలా వరకు ప్రక్షాళన మొదలుపెట్టాం. మరి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన ప్లాట్లు 30 లక్షల ప్లాట్లు, దానికి ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా ఇచ్చారు. ఇవన్నీ కూడా 5-6 లక్షల మించి గృహాలు అయితే కట్టలేదు. నేను చెప్పేది టిట్కో గృహాలు కాదు, సెంటు భూమి, సెంటున్నర భూమి. మన పల్లెటూరులో సెంటున్నర కదా, సెంటున్నర భూములు, వీటి గురించి. మరి అక్కడ నో డౌట్ కాలువ గట్ల మీద బ్రతుకు తెరువు కోసం ఉంటున్నారు, స్థలం లేక ఉంటున్నారు. వాళ్ళందరికీ స్థలం ఇచ్చిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం 1,50,000, అలాగా ఎన్ఆర్జీఎస్లో 30,000, 1,80,000 ఇస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త స్కీమ్ వచ్చిన తర్వాత ముందుగా మనం 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం
1.5 lakh రాష్ట్ర ప్రభుత్వం అని టెంటేటివ్ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత నాకు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం క్యాబినెట్ దాన్ని ఆమోదించలేదు. 1.5 lakh కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి అది కమ్యూనికేషన్ వస్తుంది. మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 60-40 రేషియోలో 1 లక్ష రూపాయల వరకు ఒక 1 lakh, క్లోజ్ టు 1 lakh రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు త్వరితగతిన గృహ నిర్మాణం స్పీడప్ చేసి ఈ ఆక్రమణలన్నీ తొలగించాలి. లేదంటే పబ్లిక్ నుంచి కొంత అంట్రెస్ట్ ఉంటుంది. గతి లేకే చాలామంది గట్ల మీద ఉంటున్నారు. కానీ గట్లను కాపాడుకోవటం, అక్కడ బుల్డోజర్ వెళ్ళేలాగా క్లీన్ చేయటం కోసం ఈ నివాసాలు వచ్చి ఆ నివాసం ఉన్న ప్రాంతాల్లో 2 పక్కల ఇల్లేసి ఎక్విప్మెంట్ వెళ్ళటానికి క్లీన్ చేయడానికి లేదు. నీకు 1 కిలోమీటర్ పొడవు ఉన్న కాలంలో 100 మీటర్లు ఆక్యుపై చేసిన ఆ డ్రైన్ మొత్తం వేస్ట్, ఆ కాలం మొత్తం వేస్ట్. ఆ 100 మీటర్ల మధ్యలో పూరుకుపోతే ఇంకెవరు క్లీన్ చేయలేరు. అక్కడ మెషిన్ వెళ్ళదు, మనుషులు పని చేయలేరు. ఎందుకంటే ఇట్ హాస్ బికమ్ టూ ఎక్స్పెన్సివ్. మరి అందుకని ఎన్నో సంవత్సరాలుగా మరి నా ఉండిలోనే కాదు చాలా చోట్ల ఆగిపోయింది. బట్ నేను ఓట్లు కాదు, ప్రజా సంక్షేమం మంచిదనే సదుద్దేశంతో మరి వారికి నచ్చజెప్పి కొన్ని కాలనీస్లో వారికి 3 నెలల్లో మీ హౌస్ కంప్లీట్ చేసుకోండి, ఈ 3 నెలల్లో రెంట్ నేను ఇస్తానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు చాలా చోట్ల ఈ ఆక్రమణలు తొలగించవలసిన అవసరం ఉంది. అన్ని చోట్ల కూడా స్థలాలు ఇచ్చారు. మరి వారికి ఈ సహాయం మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000కి ప్రిపేర్ అయ్యారు. ఆ 70,000 నుంచి 1 లక్ష రూపాయల మధ్యన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే కొత్త స్కీమ్లో భాగస్వాములు అవుతా ఉన్నారో మళ్ళీ ఇప్పుల్లో మళ్ళీ స్థలాలు తీసుకుని మళ్ళీ ఇచ్చే ముందు స్థలాలు ఇచ్చిన వాళ్ళందరినీ ఇల్లు కట్టి ఇళ్లలోకి పంపించవలసిన బాధ్యత మా ప్రభుత్వం తీసుకోవాలి. సో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 70,000కి తగ్గకుండా ఆ 1.8 lakhsకి యాడ్ చేస్తే 2.5 lakhs వస్తుంది. కొంత డ్వాక్రా రుణం కూడా హౌస్ వైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ డ్వాక్రాలో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఇంట్రెస్ట్లో వాళ్ళకి లోన్ వచ్చి ఆ ఇల్లు, ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ, ఆ సొంత ఇంట్లోకి వెళ్ళేలాగా ఏర్పాట్లు త్వరితగతిన చేస్తే మనకి ఈ వాగులు మీద ఆక్రమణలు, ఈ ఊళ్ళలో చెరువులు, కొన్ని చోట్ల చెరువుల మీద కూడా ఆక్రమణలు, దారుణం. మంచినీటి చెరువుల మీద, కాలువలు, డ్రైన్లు, ఇవన్నిటి మీద ఆక్రమణలు తొలగించడం ఈజీ అవుతుంది. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు ఈ వరద కార్యక్రమాలని చక్కబెట్టిన తర్వాత వారి సమయం తీసుకుని ఈ ఏకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ గురించి సంబంధిత మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి దీనికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా నా నియోజకవర్గం వరకు కంపల్సరీగా ఇంకా త్వరితగతిన ఎన్న సొల్యూషన్ ఇవ్వగలరేమో ప్రయత్నం చేస్తాం. ఇక నిన్న ఇవాళ కూడా ముఖ్యంగా మనం చూసేది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అప్పుడు దారుణంగా దాడికి ప్రయత్నించారు. అలాగే ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులకి ఉన్న వాళ్ళకి హైకోర్టు కూడా ఎటువంటి స్టే ఇవ్వాల, యాంటిసిపేటరీ అడిగారు. ఎవరో ఒక అతను సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంతమంది పారిపోయారా? సురేష్ అని ఒక ఆయన దొరికాడు, బట్ చాలామంది, జోగి రమేష్ కానీ, మరి అవినాష్ కానీ,
ఇంకా చాలామంది ఋషులు ఎక్కువ ఉన్నారు. సురేష్, అవినాష్, రమేష్, ఇలాంటి ఋషులు అందరూ హుష్గప్ చిప్ అయిపోయారు. దొరకరా? నిజంగా పోలీసు పట్టుకోవాలి అనుకుంటే అంత కష్టం. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి, సరే అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని పట్టుకోండిరా అంటే, రూలింగ్ పార్టీ ఆఫీస్ మీద దారుణంగా దాడి చేసిన వాళ్ళని పట్టుకోండిరా అంటే, కోర్టు ఎటువంటి అడ్డంకులు లేకపోతే ఇంకా దొరకట్లేదు అంటే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి పోలీసులు ఈ అప్రదిష్ట నుంచి త్వరగా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంకా సీఎం గారి ఇల్లు ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా దొరకకపోతే ఆర్డర్ ఉందా లేదా అన్న అనుమానం వస్తుంది కదా. అలాంటి వాళ్ళు మనసులోనే మింగుకుని బయటికి చెప్పకపోవచ్చు. మీరైతే అడుగుతున్నారుగా, మరి ఖచ్చితంగా మీ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు అడుగుతున్నారు కదా. సో మరి అది జరగకుండా ఉండాలి. అలాగే మరి ఆ కాదంబరి జత్వాని, మరి ఆ మధ్య ఈ వరదలు వచ్చాక పాపం ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకుంటున్నారు. కానీ నిన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సీతారామాంజనేయులు, టాటా, ఇంకెవరో అధికారులు, 3 అధికారుల పేర్లు చెప్పి చాలా దారుణంగా ట్రీట్ చేశారు నన్ను. వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను. మరి వరదలు తగ్గిన తర్వాత చర్యలు తీసుకుంటారేమో చూద్దామని అమ్మాయి కూడా కోరుకుంది. నా కేసు విషయంలో కూడా మరి విజయపాల్ అయితే పారిపోయాడు. మరి ఇక్కడ ఉన్న డీజీ ర్యాంక్ అధికారులు ఉన్నారు, వాళ్ళని కనీసం సస్పెండ్ అయినా చేయాలి. మరి వాళ్ళ సస్పెన్షన్ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ వరద ప్రమాదంలో నుంచి అందరినీ కాపాడిన తర్వాత టేక్ కేర్ చేయవలసిన అవసరం ఉంది. మరి త్వరితగతిన అది చేస్తారేమో చూద్దాం. తప్పకుండా అవుతుందన్న ఆశాభావం ఉంది. ఇక మన ఊరు వరకు వచ్చేటప్పటికి గుమ్మలూరు, సిద్ధాపురం, చినమెల్లిపాడు ఇక్కడ కొంచెం ములకుంది. ఆకివీళ్ళలో సమతానగర్ వరకు అంతే. ఎక్కడా కూడా రీహాబిలిటేషన్ చేసేసాం. ఒక 400 మంది వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. రీహాబిలిటేషన్ దగ్గర భోజనం ఏర్పాట్లన్నీ మనమే చూస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఊర్లోకి నీళ్ళు రాలా. కొంచెం వరి పొలాలు ఒక 400 నుంచి 600 ఎకరాల మధ్యన వరి పొలాలకి కాస్త డ్యామేజ్ అయింది. వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చేలాగా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అందరితో మాట్లాడటం జరిగింది, కలెక్టర్ గారితో. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలాగా అన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా. ఇక ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మీరు ఇళ్ల పట్టాలు ఆల్రెడీ గత గవర్నమెంట్ అయినండి, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇచ్చారా? ఉన్న వాళ్ళకి ఒక కుటుంబంలో ఒకరికి ఇస్తే ఆడతో పాటు మళ్ళీ ఆయనతో వాళ్ళ 3 ఇచ్చారు. దాని మీద గత ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగిందండి. భూముల కొనుగోలు విషయం కానీ, ఈ భూముల కొనుగోలులో చాలా అవినీతి జరిగింది. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. పట్టాల విషయంలో కూడా ఒకే ఇంట్లో 4 ఇచ్చారు. దీనివల్ల కరెక్ట్ గా జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే, మీరు ఇందాక ఏదైతే సో కార్డ్ బయటికి తీసుకెళ్ళి మీరు ఏదైతే చెప్తున్నారో సో కార్డ్ అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రత్యేకించి వాడికి ఏమి ల్యాండ్ ఎక్వైర్ చేయక్కర్లేదు సార్. ఏదైతే ఎంక్రోచ్మెంట్స్, ఇరిగేషన్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నారో వాళ్ళని దాంట్లో పంపిస్తే చాలు. అవును, అదే చేస్తున్నాం. అది దాని మీద లాస్ట్ ప్రభుత్వం ఎలా ఉన్నా ఈ ప్రభుత్వం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అన్న ఎంక్రోచ్మెంట్ తగ్గే అవకాశం ఉంది. అవును, అది మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అదే మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు. అదే చెప్పాను. అక్కడ ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళకి స్థలాలు ఇచ్చుంటే అక్కడికి పంపించాలి. ఒకే వ్యక్తికి 2-3 స్థలాలు ఇచ్చినట్టు రికార్డులో ఉంటాయి. అంటే ఫ్యామిలీలో తండ్రి కొడుకు ఇస్తే తండ్రి కొడుకు ఎలాగో సపరేట్ అవ్వాల్సిందే. కాబట్టి ఒక ఇంట్లో 2 కుటుంబాలు ఉండలేవు.
ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఉండాలి. భర్త పేరు మీద ఒకటి, భార్య పేరు మీద ఒకటి ఇస్తే మరి అలాంటి అనామలీస్ సరి చేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన వాళ్ళకి ఇంకా అవసరాలు ఎక్కువగా ఉంటే అలాంటివి సరిచేయాలి. అలాంటివి సరిచేద్దాం.